వెన్ ఇట్స్ కమ్స్ టు ద ఫీల్డ్ వికెట్స్ టప్ పడిపోయినప్పుడు అంటే ఏమైనా బ్యాటింగ్ ఆర్డర్లో చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చో పోనీ సేమ్ టీమ్ సేమ్ బ్యాటింగ్ లైనప్ ఉండి బ్యాటింగ్ ఆర్డర్స్ ఏమైనా చేంజ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న డిస్కషన్ స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో ఏంటంటే తిలక్ వర్మని ఫస్ట్ డౌనో లేకపోతే కాకుండా సూర్యకుమార్ ముందు వెళ్ళిపోయి వికెట్లు పడితే కనుక కాస్త డిఫెన్స్ వేలో వెళ్ళి ఆ తర్వాత తిలక్ వర్మని తీసుకొస్తే బాగుంటుంది అనేది. సో డూ యూ థింక్ ఆ చేంజెస్ కావాలి అనేది? చేంజెస్ ఏం చేయకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఒక బ్యాటింగ్ ఆర్డర్ ఫిక్స్ అయి ఉంటది కాబట్టి ఆ బ్యాటింగ్ ఆర్డర్ ని ఆల్ ఆఫ్ ఎ సడన్ చేంజ్ చేస్తే డెఫినెట్ గా ఇబ్బందులు ఉంటాయి. బికాస్ మనకి ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే అభిషేక్ శర్మ కంటిన్యూస్ గా 3 మ్యాచెస్ లో 0 అవుట్ అయ్యిండు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో కొంచెం ఫస్ట్ బాల్ బౌండరీతోని అందరు అనుకున్నారు పెద్ద స్కోర్ వస్తుందని, కానీ అది రాలేదు. ఇక్కడ ఇప్పుడు మీరు అభిషేక్ శర్మని వేరే బ్యాటింగ్ ఆర్డర్ లో పంపించడానికి లేదు. ఇఫ్ అట్ ఆల్ అభిషేక్ శర్మ కాకుండా ఇషాన్ కిషన్ ని కిందకి పంపించాలనుకుంటే నెంబర్ 3 లో పంపించవచ్చు, బట్ యూ హావ్ టు గెట్ ఎ న్యూ ఓపెనర్. అప్పుడు సంజు శాంసన్ రావాలి, ఇందాక అన్నట్టు రింకు సింగ్ ప్లేస్ లో రావాలి. బట్ రింకు సింగ్ ప్లేస్ లో ఒక స్పిన్నర్ ని తీసుకోవాలా బ్యాటర్ తీసుకోవాలనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఇంకా తిలక్ వర్మ విషయానికి వస్తే ఎస్ అక్కడ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. తిలక్ వర్మ నెంబర్ 3 లో వస్తున్నాడు కదా, నెంబర్ 3 కాకుండా సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 3 లో వచ్చి డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అవసరం అయితే తక్కువ ఓవర్లు ఉంటే తిలక్ వర్మని ఇంకా డౌన్ ద ఆర్డర్ పంపించచ్చు, లేదంటే వెంటనే వికెట్ పడితే మళ్ళీ తను నెంబర్ 4 లో రావడం, ఇట్లాంటి ఏమైనా చేయొచ్చు. కానీ అదర్వైజ్ ఇంకా పెద్దగా బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు ఉండవు. అండ్ అలా చేయడానికి కూడా టీమిండియా మేబీ దే మే నాట్ లుక్ ఇన్ టు దట్ ఆప్షన్. ఎందుకంటే ఇంపార్టెంట్ గేమ్ ఇంకా బ్యాటింగ్ షఫ్లింగ్ చేస్తే ఇంకా మొదటికే మోసం వచ్చే ఛాన్స్ ఉంది. జస్ట్ దట్ దే హావ్ టు విన్. ఇప్పుడు ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా గెలిచిందని వాళ్ళకి తెలుసు. ప్లస్ నెట్ రన్ రేట్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి మంచి అవకాశం. ఎందుకంటే వెస్టిండీస్ కి కూడా నెట్ రన్ రేట్ వాళ్ళది +3 నుంచి +5 నుంచి వాళ్ళది +1 వరకు వచ్చింది. బట్ ఇక్కడ ఐ స్టిల్ ఫీల్ నెట్ రన్ రేట్ పెద్దగా ఇండియాకి ఇబ్బందికరంగా లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు జింబాబ్వే అండ్ వెస్టిండీస్ తో గెలిస్తే మీకు నెట్ రన్ రేట్ తో అసలు ఏమాత్రం పని లేదు, అన్లెస్ ఇఫ్ ఇట్ రైన్స్ ఆన్ ద డే వేర్ ఇండియా ప్లేస్ వెస్టిండీస్. అంతే, మ్యాచ్ గెలవడం ఇంపార్టెంట్. ఓకే, లెట్ మీ కమ్ టు సుధీర్ గారు. అగైన్ మీరు వెదర్ ను మర్చిపోతున్నారు. మీరు వెదర్ ను మర్చిపోకుండా నెట్ రన్ రేట్ అవసరం లేదంటే నెట్ రన్ రేట్ కూడా మీరు వెస్టిండీస్ కంటే మెరుగుపరుచుకొని రెడీగా ఉంటే ఏం పోతుంది? వెదర్ స్పాయిల్స్ ద సపోర్ట్, దెన్ వాట్ విల్ హ్యాపెన్? ఓకే, అంటే ఇన్ కేస్ ఆఫ్ వెదర్ సపోర్ట్ గా ఉన్నప్పటికీ కూడా మన టీం ఒక అవకాశం మీరు చేసుకున్నారని అనుకుంటారు కదా. మీరు ఇంప్రూవ్ చేసుకొని పెట్టుకుంటే నథింగ్ రాంగ్ కదా. మనం వెదర్ ఎందుకు వెదర్ ఒకసారి సడన్ గా ఎన్నిసార్లు ఛాన్సెస్ చూడలేదు వెదర్ స్పాయిల్ స్పోర్ట్ కావడం, ఎన్నిసార్లు చూడలేదు మనం. వెన్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ డూ దట్. యాక్చువల్లీ బెటర్ గా ఉన్నది బెటర్ కదా. 3 పాయింట్స్ అయితే అనుకోండి, వెదర్ కారణంగా ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ రద్దయిపోయింది అనుకుందాం మనం. లెట్ us థింక్ న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ అయినట్టు. అప్పుడు ఒక్కొక్క పాయింట్ వస్తాయి. అప్పుడు ఏం కావాలి? అప్పుడు ఇండియా పోతుందా వెస్టిండీస్ పోతుందా? ఎవరు పోతారు? అప్పుడు నెట్ రన్ రేట్ ఉన్న వాళ్ళే పోతారు కదా. సుధీర్ గారు కల్ కరే సే జో ఆజ్ కరో ఆజ్ కరే సో అభి కరో అని చెప్పి అంటారు కదా. సో రేపు ఎప్పుడో చేసేదేదో అదే ఈ రోజు చేసేసేయండి, నెట్ రన్ రేట్ ని ఫిక్స్ చేసుకుని బాక్స్ లో పెట్టేసుకోండి. మనం రెడీగా ఉన్నది బెటర్ కదా. సడన్ గా వర్షం పడి మ్యాచ్ రద్దు అయిపోయింది, ఎవరు పోతారు అప్పుడు? వెస్టిండీస్ పోతుందా ఇండియా పోతుందా? అప్పుడు మీకేం పాయింట్స్ క్యారీ కావు కదా, మీకు లీగ్ పాయింట్స్ క్యారీ కాదు, మీకు ఇక్కడ సీడింగ్ ఉన్నా కానీ ఏం ఉండదు, వర్కౌట్ కాదు కదా. సో వెన్ యూ హావ్ ఎ ఛాన్స్ డూ దట్. యాక్చువల్లీ నెట్ రన్ రేట్ కూడా ఎందుకు మీకు క్లిక్ చేయాలి? ఖచ్చితంగా గెలుస్తామన్నటువంటి ధీమా ఉండవచ్చు, వెస్టిండీస్ ఓడిస్తామన్న ధీమా ఉండవచ్చు, జింబాబ్వే ఓడిస్తాం. బట్ జింబాబ్వేను ఓడించినప్పుడు కూడా కొంచెం దాన్ని బెటర్ గా ఓడించే ప్రయత్నం చేస్తే దట్ ఇస్ నథింగ్ రాంగ్ కదా. ట్రూ, బట్ జింబాబ్వేని అంత తక్కువ అంచనాడికి వీల్లేదు, ఆల్రెడీ ప్రూవ్ చేసింది. సూపర్ ఓవర్స్ జింబాబ్వే కాదు నెట్ రన్ రేట్ అంటారు. ఇప్పుడు జింబాబ్వే ఇండియాను ఓడించినట్టయితే అప్పుడు ఏమవుతుంది అసలు చెప్పండి? చాలా కష్టం అవుతుంది కదా అప్పుడు. అంటే ఇండియాని ఓడించగలగాలంటే ఇక్కడ జింబాబ్వే గెలిచింది. జింబాబ్వే సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయింది, జింబాబ్వేకి ఒక విన్ ఉంది. అప్పుడు ఇండియా వెస్టిండీస్ పోకుండా ఉండాలంటే ఇండియా వెస్టిండీస్ ను ఓడించాలి. అప్పుడు ఓడించినప్పుడు నెట్ రన్ రేట్ కదా మీకు ఉపయోగపడేది అప్పుడు. అంతే కదా. అవును. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ జింబాబ్వే ఓడించిన తర్వాత ఇండియాకు అప్పటికి ఛాన్స్ ఉంటుంది.